నా సబ్స్క్రైబర్ కేపీ చంద్రిక అనే వాళ్ళు కామెంట్ పెట్టారండి. దానికి నేను వీడియో రిప్లై చేద్దామని అనుకున్నాను. సార్ ఐఎమ్ టేకింగ్ లేజర్ ట్రీట్మెంట్ ఫర్ అన్వాంటెడ్ హెయిర్ గ్రోత్ ఇన్ వైజాగ్. 4 సిట్టింగ్లు అయిపోయినాయి కానీ హెయిర్ గ్రోత్ అనేది తగ్గలేదు. అలానే 16 హెర్ట్జ్ పవర్ యూస్ చేశారు ఇప్పుడు దాకా. అన్వాంటెడ్ హెయిర్ ప్రాబ్లం అనేది 15 సంవత్సరాల నుంచి ఉంది. అప్పటి నుంచి నేను థ్రెడ్డింగ్ చేస్తున్నాను. అసలు ఎంత పవర్ కి ఇంక్రీజ్ చేయాలి, అసలు నేను ఏమైనా ఎక్కువ ఫ్రీక్వెన్సీ పెట్టమని అడగొచ్చా అని అడుగుతున్నారండి. చంద్రిక లాంటి చాలా మంది ఆడవాళ్ళకి చాలా ఇబ్బందికరంగా మారుతూ ఉంటాయండి అన్వాంటెడ్ హెయిర్స్, అవాంఛిత రోమాలు అని అంటారనమాట. ఈ అన్వాంటెడ్ హెయిర్స్ కి మంచి లేజర్ టెక్నాలజీస్ తోటి మంచి ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేటివి వస్తాయన్నమాట. అసలు ఈ ట్రీట్మెంట్స్ అనేటివి సేఫా కాదా అనే దాని గురించి కూడా ఇవాళ చర్చిద్దాం. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, కోకాపేట్, ఎల్బీ నగర్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. చాలా మందికి అవాంఛిత రోమాలు, అన్వాంటెడ్ హెయిర్స్ అనేటివి వస్తూ ఉంటాయి. అసలు అన్వాంటెడ్ హెయిర్స్ అనేటివి ఎందుకు వస్తాయి, ఏ విధంగా ఉంటాయి, అసలు ఏ కారణాలతోటి వస్తాయి, ఎలాంటి రక్త పరీక్షలు చేసుకోవాలి, ఎలాంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి అనే దాని గురించి అని ఇవాళ డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. అవాంఛిత రోమాలు అనేటివి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ తో కానివ్వండి, జెనెటిక్ ప్రాబ్లమ్ తో కానివ్వండి, లేక రేషియల్ వేరియేషన్ తోటి కానీ రావచ్చు అనమాట. అన్వాంటెడ్ హెయిర్స్ అనేటివి జెనెటిక్ కారణాలతోటి ఆడవాళ్ళకి ఎవరికైనా కానీ, పెద్దవాళ్ళకి ఎవరికైనా ఉంటే, అమ్మకి కానీ, మేనత్తకి కానీ, చిన్నమ్మకి కానీ, పెద్దమ్మకి కానీ, అమ్మమ్మలు నానమ్మలకి కానీ, ఎవరైనా పైన తరాల్లో ఎవరికైనా ఉంటే కనుక వాళ్ళకి ఉన్నందుకు మీకు కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో దీని జెనెటిక్ రీజన్ అని అంటారు. అలానే రెండో రీజన్ వచ్చేసి హార్మోనల్ ప్రాబ్లమ్స్. హార్మోనల్ ప్రాబ్లమ్స్ లో రెండు విధాలుగా ఉంటుందండి. హార్మోన్స్ ఎక్కువ ఉండటం, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు, అలానే హార్మోనల్ ఇంబ్యాలెన్స్, పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ కండిషన్ అని అంటాం. అంటే మనకి ఓవరీ అనేది ఉంటుంది కదండి యూటరస్ పక్కన. ఈ ఓవరీస్ అనే దాంట్లో మనకి ఒక సిస్ట్ ఫామ్ అవుతుంది అనమాట. ఆ సిస్ట్ అనేది అంటే ఒక ఫాలికల్ ఫామ్ అవుతాయి. ఈ ఫాలికల్ నుంచి అక్కడి నుంచి వచ్చేసి మనకి ఒక ఎగ్ లాగా ఫామ్ అయి ఫర్టిలైజేషన్ కి రెడీగా ఉంటుంది. ఒకవేళ ఫర్టిలైజేషన్ కాలేదు అంటే నెలసరిగా మారిపోతుంది అనమాట. సో ప్రతి నెల ఒక ఫాలికల్ అనేది వచ్చేసి అలా మనకి నెలసరిగా అలా అయిపోతూ ఉంటుంది అనమాట. ఇలా ఫాలికల్ రావటం, నెలసరిగా మారిపోవటం తోటి ఇది మెన్స్ట్రల్ సైకిల్ లాగా మనం చెప్తాం అనమాట. అయితే ఈ ఫాలికల్ ఏదైతే వస్తుందో ఒక్కొక్కసారి ఏమవుతాయి అంటే మల్టిపుల్ ఫాలికల్స్ వస్తాయి అనమాట. ఎన్నో ఫాలికల్స్ అలా వచ్చేసి అవి సిస్ట్ లాగా మారిపోతాయి. అంటే ఇది ఒక ఫాలికల్ వెళ్ళాలా, ఆ ఫాలికల్ వెళ్ళాలా అంటే అది ఏ ఫాలికల్ కాకుండా అక్కడ అదంతా పేరుకుపోయి రిలీజ్ కాకుండా ఉంటుంది అనమాట. సో ఈ ఫాలికల్స్ అనేటివి అక్కడ రిలీజ్ కాకుండా ఉండటం తోటి ఏమవుతుందనంటే అక్కడ అవి ఆండ్రోజెన్స్ అనే హార్మోన్స్ ని రిలీజ్ చేస్తాయి. ఈ ఆండ్రోజెన్స్ అనే హార్మోన్స్ అనేది వచ్చేసి మన వెంట్రుకల మీద ఇంపాక్ట్ పడుతుంది అనమాట. అయితే ఇది పారాడాక్సికల్ ఇంపాక్ట్ అనేది ఉంటుంది అనమాట. పారాడాక్సికల్ ఇంపాక్ట్ అంటే ఎలా ఉంటుందనంటే కాన్వర్స్ గా, అంటే ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ వెంట్రుకలు అనేది ఆడవాళ్ళకి ఉండకూడదు కదండి, మగవాళ్ళకి గడ్డం ఉన్నట్టుగా ఆడవాళ్ళకి ఇక్కడ ఉండకూడదు. ఎందుకంటే ఫీమేల్ హార్మోన్స్ ఇంపాక్ట్ తోటి ఇక్కడ వెంట్రుకలు అనేవి పెరగకూడదు. కానీ మేల్ హార్మోన్స్ అనేటివి ఆండ్రోజెన్స్ అని అంటాం కదా, ఇవి ఎక్సెస్ ప్రొడక్షన్ అవ్వటం తోటి ఇక్కడ వెంట్రుకల మీద ఇంపాక్ట్ పడి ఇక్కడ మొత్తం అంతా లావుగా అవ్వటం జరుగుతూ ఉంటుంది అనమాట. సో ఇక్కడ వెంట్రుకలు ఇక్కడ ఈ విధంగా లావు అయిపోయి చాలా విపరీతంగా లావు అయిపోతూ ఉంటాయి అనమాట. ఇవే హార్మోన్స్ ఏవైతే వెంట్రుకల్ని లావు చేస్తుందో ఇవే హార్మోన్స్ తలపైన ఉన్న వెంట్రుకలకి ఇంపాక్ట్ చేసినప్పుడు వెంట్రుకలు పలచగా అయిపోతాయి. సో లేని చోట రావటం, ఉన్న చోట పలచగా అవ్వటం, దీన్నే పారాడాక్సికల్ ఎఫెక్ట్ అని అంటారు అనమాట. అంటే రెండు విధాలుగా ఆపోజిట్ ఎఫెక్ట్స్ అనేది రావటం అనమాట. సో ఈ అన్వాంటెడ్ హెయిర్స్ అనేటివి మనకి విపరీతంగా మారినప్పుడు చాలా ఇబ్బందికరంగా మారుతూ ఉంటుంది. సో షేవ్ చేయటం కానీ, లేకపోతే ట్రిమ్మింగ్ చేయటం కానీ, లేకపోతే వ్యాక్సింగ్ చేయటం కానీ, లేకపోతే ప్లక్కింగ్ చేయటం కానీ, లేకపోతే ఇతరత్ర వీటి యూస్ చేయటం తోటి కూడా మనకి చర్మంలో మనకి నలుపు అనేది వస్తూ ఉంటుంది అనమాట. సో మనకి ఇప్పుడు అర్థమైంది కదండి, ఆండ్రోజెన్స్ తోటి ఇంపాక్ట్ అనేది ఆయిల్ మనకి వెంట్రుకల పైన పడటం తోటి మనకి ఈ విధంగా ప్రాబ్లమ్స్ అవుతూ ఉంటాయి. సో మనకి ఇక్కడ వెంట్రుకలు అనేటివి విపరీతంగా లావుగా అవటం తోటి చాలా ప్రాబ్లమ్స్ అవుతూ ఉంటాయి. ఎన్నిసార్లు షేవ్ చేస్తున్నా ఇంకా ఎక్కువ లావు రావటం, వ్యాక్స్ చేస్తున్నా ఇంకా ఎక్కువ లావు రావటం, అక్కడ నల్లగా మారిపోవటం, ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట. సో ఖచ్చితంగా మనకి ట్రీట్మెంట్ అనేది మనకి దీంట్లో అవైలబుల్ ఉంటాయి. ఏ ట్రీట్మెంట్ ఉంటుంది అంటే లేజర్ ట్రీట్మెంట్. మందులతో ఏమైనా తగ్గుతుందని అంటే అలా ఏం తగ్గదండి. దానికి లేజర్ ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉంటుంది అనమాట.
హార్మోనల్ ప్రాబ్లంలో పీసీఓఎస్ఏ కాకుండా ఇతరత్రయి ఉంటాయి. థైరాయిడ్ హార్మోన్స్ అవి ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయండి. అలానే ప్రొలాక్టినీమియాస్ అని ఉంటాయి. హైపర్ ప్రొలాక్టినీమియాస్ అంటే ప్రొలాక్టిన్ ఎక్కువ సెక్రీట్ అవ్వటం తోటి దానితోటి కూడా ఈ ప్రాబ్లమ్స్ అనేటివి వస్తూ ఉంటాయండి. అలానే రెండోది వచ్చేసి మనకి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సబ్ క్లినికల్ హైపర్ ఆండ్రోజెనిజం అని అంటారనమాట. సబ్ క్లినికల్ హైపర్ ఆండ్రోజెనిజం అని అంటే ఇప్పుడు మీకు క్లినికల్లీ మీకు కనిపించేటివి మీకు వెంట్రుకలు కనిపిస్తాయండి. రక్త పరీక్షల్లో మీకు పీసీఓఎస్ ఉందని తెలుస్తుంది. అల్ట్రాసౌండ్ లో మీకు పీసీఓఎస్ ఉందని తెలుస్తుంది. ఎప్పుడైతే హార్మోన్స్ ఎక్కువ సెక్రీషన్ అవుతుందో. సబ్ క్లినికల్ అని అంటే క్లినికల్ గా కనిపించకుండా ఉండటం. హైపర్ ఆండ్రోజెనిజం అని అంటే ఎక్కువగా మేల్ హార్మోన్స్ ఆడవాళ్ళలో రావటం. మేల్ హార్మోన్స్ అనేటివి విపరీతంగా రావాల్సిన అవసరం ఏం లేదండి. కొద్ది అంత శాతం అంటే 0.1 ఇప్పుడు మగవాళ్ళలో 10 ఉందనుకోండి. మీకు ఆడవాళ్ళలో 0.1, 0.01 వరకు ఉంటుందన్నమాట. ఆ 0.01 అనేది 0.07గా, 0.08గా, 0.09గా మారి 0.1గా మారిందనుకోండి. అప్పుడు అది హైపర్ సెన్సిటివ్‌గా మారిపోతూ ఉంటుందన్నమాట. హైపర్ ఆండ్రోజెనిజం అని అంటాం. ఇలా మనకి మార్పు ఎక్కువ కాకున్నా గానీ వెంట్రుకల పక్కన రిసెప్టార్స్ ఏవైతే ఉంటాయో, ఈ రిసెప్టార్స్‌ని ఇంపాక్ట్ అవ్వటం తోటి దాంతోటి ఏమవుతుందనంటే అక్కడ వెంట్రుకలు అనేటిది కూడా లావుగా అవుతూ ఉంటుందన్నమాట. సో ఈ లావుగా అవ్వటం ఉండటం తోటి ఏమవుతుందనంటే వెంట్రుకలు అనేటివి అక్కడ మీకు లావుగా అయిపోయి మీకు షేవ్ చేయాల్సి అక్కడ నల్లగా అయిపోవటం, గడ్డం మగవాళ్ళకి గడ్డంగా వచ్చినప్పుడు అప్పుడు ఆ గ్రీన్ కలర్ గా మారిపోవటం అలాంటివి ఉంటాయి. సో దీనికి ట్రీట్మెంట్స్ ఏంటి? హార్మోనల్ గా మనం ట్రీట్మెంట్స్ అనేటివి తీసుకోవచ్చండి. అలానే హార్మోనల్ గా ట్రీట్మెంట్సే కాకుండా మనం ఇతరత్ర టాబ్లెట్స్ కూడా మనం తీసుకొని ఎక్సర్సైజెస్ కూడా చేసుకోవచ్చండి. కానీ హార్మోనల్ టాబ్లెట్స్ తోటి చాలా మందికి ఇష్టపడరనమాట. ఎక్కువ నేను టాబ్లెట్స్ తీసుకొని డాక్టర్ గారు నేను మంచిగా ట్రీట్మెంట్ నేను లేజర్ కావాలంటే 2-3 సెషన్స్ ఎక్స్ట్రా తీసుకుంటాను అని అంటూ ఉంటారు. నేనేం చెప్తానంటే హార్మోన్స్ కి మీరు టాబ్లెట్స్ తీసుకోవాలా లేదా అనేది మీ నిర్ణయం. కాకపోతే హార్మోన్ ప్రాబ్లం ఉందా లేదా అని మనం రక్త పరీక్షలు, పీసీఓఎస్ కి అల్ట్రాసౌండ్ టెస్ట్లు అనేటివి మనం చేయాలండి. ఇప్పుడు నా సబ్స్క్రైబర్ గారు చెప్పారు కదండి, నాకు ప్రాబ్లమ్ అయినా గానీ తగ్గట్లేదు అని అంటే మీరు హార్మోనల్ ఎవాల్యుయేషన్ కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఫ్రీక్వెన్సీ ఏమైనా పెంచుతాను, ఎనర్జీస్ ఏమైనా పెంచుతానంటే పెంచుకోవచ్చండి. కానీ అది మీరు సజెస్ట్ చేయకూడదు. అది అక్కడున్న డాక్టర్ వాళ్ళే చేయాలన్నమాట. ఎందుకంటే లేజర్ మెషిన్స్ అనేటివి డిఫరెంట్‌గా ఉంటాయి. మా దగ్గర మేము ఫ్లూయెన్స్ ఎనర్జీ అనే వాటితోటి మేము ప్లే చేస్తామన్నమాట. ఫ్లూయెన్స్ ఎనర్జీ అనే దాంతోటే మీకు ఒరిజినల్ మెషిన్స్, లేజర్ హెయిర్ రిమూవల్ మెషిన్స్ అనేటివి బాగా పనిచేస్తాయి. లేజర్ మెషిన్స్ అనేటివి మీకు మంచి క్వాలిటీ లేజర్స్ అనేటివి యూజ్ చేస్తేనే మీకు వెంట్రుకలకి పని చేస్తుందండి. సేఫ్ గా కూడా ఉంటాయి. చాలా మంది ఇంటి దగ్గర లేజర్ ట్రీట్మెంట్స్ చేయించుకోవటము, ఇంటి దగ్గర ఇంజెక్షన్లు తీసుకోవటం ఇవన్నీ చేసి అనవసరమైన ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకున్నారు. ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకొని క్వాలిఫైడ్ డెర్మటాలజిస్ట్ దగ్గరకు వచ్చి మంచి లేజర్స్ ఉన్న సెంటర్స్కి వస్తే మీకు మంచి రిజల్ట్స్ ఉంటాయి. మీరు వైజాగ్లో ఉంటారండి, కాదని కాదు. కానీ మా దగ్గరికి చాలా మంది చాలా సుదూర ప్రాంతాల నుంచి వస్తూ ఉంటారు. ట్రిపుల్ వేవ్ లెంత్ లేజర్ టెక్నాలజీస్ అనేవి మా దగ్గర అడ్వాన్స్డ్వి ఉంటాయండి. ఈ ట్రిపుల్ వేవ్ లెంత్ లేజర్ టెక్నాలజీ అనేది 3 లెవెల్స్ ఆఫ్ ది హెయిర్ ఫాలికల్ అనేది టార్గెట్ చేస్తుందన్నమాట. ఈ 3 లెవెల్స్ అనేవి టార్గెట్ చేయటం తోటి వెంట్రుకలు అనేటివి నెమ్మదిగా పలచగా అవుతాయి. మా దగ్గర కొత్తగా లేజర్ డ్యూయల్ వేవ్ లెంత్ టెక్నాలజీ కూడా తీసుకొచ్చామండి. 810-755, 810-1064 కాంబినేషన్ ఉన్న వేవ్ లెన్స్ మనం తీసుకోవటం తోటి కూడా వెంట్రుకలు అనేటివి మనకి నెమ్మదిగా పలచగా అవుతుంది. వెంట్రుకలు అనేది ఈ విధంగా పలచగా అవ్వటానికని మనకి మంచి ఆస్కారం, మంచి ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేటివి ఉంటాయి. చాలా సేఫ్ ఆప్షన్స్ అనేటివి కూడా ఉంటాయండి. సేఫ్టీ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు సుదూర ప్రాంతాల నుంచి వచ్చినా కానీ మీకు ఫ్రీ ఆన్లైన్ కన్సల్టేషన్ చేసి దాని తగ్గట్టుగా మీకు అసలు అవసరం ఉందా లేదా కూడా మనం డిస్కస్ చేస్తామన్నమాట. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే అసలుకి ప్రాబ్లంకి మనం ఏ విధంగా మనం ట్రీట్మెంట్ చేసుకుంటాం అనంటే 10 సెషన్స్ అనేటివి మనం మినిమం చేయాల్సిన అవసరం ఉంటుంది. 10 సెషన్స్ మనం చేసుకున్నాక వెంట్రుకలు అనేటివి వస్తున్నాయనంటే దాని మెయింటెనెన్స్ సెషన్స్ అనేటివి చేసుకోవాలి. మనం లేజర్ సెషన్‌కి మనం ఖచ్చితంగా గ్యాప్ అనేది పెంచుకుంటూ పోవాలండి. అంటే మనకి వెంట్రుకలు అనేది రాకుండా ఉండాలన్నమాట. ఫస్ట్ సెషన్స్ అనేటివి నెలకొకసారి ఖచ్చితంగా 3-4 సార్లు చేసుకొని ఆ తర్వాత నెలకొకసారి లేకపోతే వెంట్రుకలకు వచ్చినప్పుడే మాత్రమే మనం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సార్ నాకు లేజర్ ట్రీట్మెంట్స్ నేను చేసుకుంటున్నాను. మరి ఇప్పుడు నేను లేజర్‌కి నేను ఇప్పుడు రాలేను కదా 15 రోజుల్లో. అలాంటప్పుడు నేనేమన్నా నాకు ఫంక్షన్ ఉంటే షేవ్ చేయొచ్చా అని అడుగుతూ ఉంటారు చాలా మంది. లేజర్ ట్రీట్మెంట్ మీరు చేసుకున్నాక మీకు వెంట్రుకలు ఒకవేళ వస్తే గనక మధ్యలో ఫంక్షన్ ఉంటే గనక మీరు ఫోటోస్ తీసుకొని షేవ్ చేసుకోవచ్చు. నా దగ్గర చాలా మొండిగా ఉన్న హెయిర్ గ్రోత్ ఉన్న పేషెంట్స్ కూడా వచ్చి నా దగ్గర చాలా మంచిగా ట్రీట్మెంట్స్ తీసుకొని ఇప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారండి. ఎంతో కాన్ఫిడెన్స్ పోగొట్టుకుంటారు చాలా మంది. నలుగురితో వెళ్ళాలన్నా గానీ ప్రతిరోజు షేవ్ చేసుకుంటూ ఇబ్బంది పడుతూ ఉంటారు చాలా మంది. నాకు పేషెంట్స్ మంచిగా ట్రీట్మెంట్ తీసుకొని కూడా మంచిగా రిజల్ట్స్ తెచ్చుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. పెళ్లి కావాల్సిన అమ్మాయిలకి కూడా మగవాళ్ళకి లాగా గడ్డాలు ఉంటాయండి కొంతమందికి. వాళ్ళకి మంచి ట్రీట్మెంట్ కూడా తీసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఈ మధ్య రోజుల్లో. సో ఫుల్ బాడీ లేజర్ హెయిర్ రిడక్షన్ కూడా చేస్తారండి. ఛాతీ
ఛాతీ పైన వెంట్రుకలు ఉన్న, బికినీ ఏరియాలో ఉన్న, తర్వాత చేతుల పైన, కాళ్ళ పైన ఉన్న, అండర్ ఆర్మ్ ఏరియాస్‌లో ఉన్నా కానీ మీకు లేజర్ హెయిర్ రిడక్షన్ లేడీ డాక్టర్స్, లేడీ టెక్నీషియన్స్ అనేవాళ్ళు చేస్తూ ఉంటారు. చక్కగా మంచి రిజల్ట్స్ అనేటివి తెచ్చుకొని, మీరు మంచి రిజల్ట్స్ అనేటివి సాధించుకొని, మెయింటెనెన్స్ సెషన్స్ అనేటివి చేసుకుంటూ, మంచిగా మీ చర్మాన్ని మీరు మంచిగా పొందవచ్చు. మీకు ఎటువంటివైన సందేహాలున్నా, అపోహలున్నా, ప్రశ్నలున్నా తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్‌లో పెడితే దానికి తగ్గట్టుగా నేను మీకు వీడియో రిప్లై కానీ, టెక్స్ట్ రిప్లై కానీ నేను చేస్తాను. నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్‌నెస్ వీడియోతోటి నేను మళ్ళీ మీ ముందుకు రావాలంటే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బటన్ నొక్కండి. ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. ఎవరికైనా గానీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవాంఛిత రోమాలు ఉన్నాయి అనంటే తప్పకుండా వాళ్ళకి ఈ వీడియోస్‌ని షేర్ చేసి, తప్పకుండా వాళ్ళకి మంచి ట్రీట్మెంట్ ఉండే ఆప్షన్స్ అని తెలియచేయండి. నా ఈ అవేర్‌నెస్ క్యాంపెయిన్‌లో మీరు కూడా పాలు పంచుకుంటారని ఆశిస్తున్నాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరెట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్‌లో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్‌గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నమస్తే.